నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. ఆ కాలేజీకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 5గురి మధ్య జరిగినదని చెప్పేసి ఇప్పుడు బయటకు అవును, వస్తుంది. ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ 5గురిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా ముందుకు మళ్ళీ తీసుకొచ్చి అసలు ఏం జరిగిందనేది వివరణ ఇవ్వటం అనేది కూడా జరగలే ఇప్పటివరకు కూడా. అసలు ఫస్ట్ అది జరగాలి, అసలు ఏం జరిగిందనేది. ఈ పర్టికులర్ కేసు విషయంలో మొదట ఆడపిల్లలు పేరెంట్స్ అందరూ బయటకు వచ్చే క్యాండిల్ ర్యాలీ అంతా చేసినప్పుడు చాలా మంది అందరం కూడా చూసి షాక్ అయ్యాము. ఇది నిజం కాకపోతే బాగుండు, అరే ఇలా జరిగింది ఏంటి అనేది ఒక అందరిలో వచ్చింది. రైట్. కానీ మీరు ఒక 2 రోజులు గడిచిన తర్వాత చూస్తే ఎవ్వరు కూడా అసలు ఆ కెమెరా ఎక్కడుందనేది ఎవరు చూడలేకపోయారు. పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, కనీసం స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళ హాస్టల్ లోపలికి వెళ్ళి తీయొచ్చు కదా, వాళ్ళ దగ్గర కూడా మొబైల్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి కనిపించలేదు. అజిటేట్ చేస్తున్న స్టూడెంట్ లీడర్స్ ఇప్పుడు ఏబీవీపీ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఎవరు ఇంతమందికి కనిపించలేదు. ఓన్లీ సోషల్ మీడియాలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకో ఇంకొక అంటే కొంతమంది ఉంటారండి, ఒక రూమర్ని సృష్టించి ఒక విధమైన గందరగోళాన్ని క్రియేట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద డైవర్ట్ చేయడానికో లేకపోతే వాళ్ళ ఉనికిని నిలుపుకోవడానికో కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో ఇది ఆ ప్రయత్నంలో భాగమని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఈ 5 స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అందులో ఒకళ్ళ పర్సనల్ వీడియోస్ ఆర్ ఫొటోస్ని ఇంకొక వ్యక్తి బయట పెట్టి ఇంకొకళ్ళకి షేర్ చేయటం వల్ల షేర్ చేసిన వ్యక్తి అందరికీ పంపించాను అని చెప్తున్నాడు. కానీ పంపించినట్టుగా ఎవరి దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఈ కాలేజ్లో వాళ్ళకే కదా తను స్ప్రెడ్ చేయాలి. కాలేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు ఇంకా పిక్చర్స్. ఊరికే ఏంటంటే మేం బ్యాడ్ అయ్యాం కాబట్టి మిమ్మల్ని కూడా బ్యాడ్ చేస్తా ఉన్న ఒక పైశాచికమైన మనస్తత్వం అనుకోండి, ఒక వికృతమైన మనస్తత్వం అది. ఆ మనస్తత్వంతో అమ్మాయి బిహేవ్ చేసినట్టుంది. బట్ ఇదంతా కూడా ఏంటంటే ఈవెన్ అంతకుముందు ఈ కేసు బయటికి రాకముందు కూడా ఐ థింక్ ఆ ప్రిన్సిపల్ గారు కూడా ఒక వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్లో అందరినీ కూర్చోబెట్టి ఆయన మాట్లాడిన ఒక వీడియో చూశాను నేను సోషల్ మీడియాలో. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా రూమర్, మేమంతా చెక్ చేసాము, ఎవరి దీంట్లో లేదు, ఈ మొక్క దాంట్లో కొన్ని ఉన్నాయి, వాటిని చేసాము అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని చెప్పారు అదంతా కూడా. సో ఇదంతా ఏంటి అంటే ఒక రూమర్ క్రియేట్ అయ్యింది. ఆ రూమర్ని వీళ్ళు శాయశక్తుల సోషల్ మీడియా ద్వారా బాగా స్ప్రెడ్ చేయగలిగారు. కానీ స్ప్రెడ్ చేసి ఒక 2-3 రోజులు గందరగోళాన్ని క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు అందరికి అర్థమవుతుంది నిజంగా కనుక అక్కడ ఆ కెమెరాస్ కనుక ఉంటే అండి ఈ పాటి పొద్దున్న నుంచి నైట్ వరకు ప్రతి ఛానల్లో చూపిస్తూనే ఉండేవాళ్ళు మనకి. ఇంతవరకు ఎక్కడాది బయటికి రాలేదు. బయటికి అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అండి, ఒక్కటి చెప్తాను, ఒక్క నిమిషం నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఎవరైనా కొంచెం వీక్ మైండెడ్, ఓవర్ సెన్సిటివ్గా ఉన్న పిల్లలు ఈ న్యూస్తో భయపడిపోయి వాళ్ళు ఏమైనా చేసుకొని ఉంటే బాధ్యత ఎవరిది? ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏ ప్రతిపక్షమైనా సరే నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు దాని మీద ఫైట్ చేయటము, దాని తాలూకు విషయ సేకరణ చేయటము, లేకపోతే దాని తాలూకు నిజానిజాలు నిర్ధారించడంలో తప్పులేదు. మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అయితే మీరు ఒక కమిటీ వేసుకోండి విత్ ఇన్ ద పార్టీ, నిజ నిర్ధారణ కమిటీ లాగా వేసుకొని వెళ్ళి చూడండి, మీరు తప్పులేదు. ఇవాళ ప్రతి స్టూడెంట్ లీడర్ ఏబీవీపీ కానివ్వండి, అన్ని పార్టీలో ఉన్న స్టూడెంట్ వింగ్స్ అన్నీ వెళ్ళి అక్కడ ఫైట్ చేసాయి ఫస్ట్ ఇనిషియల్గా. తర్వాత వాళ్ళు నిజం గ్రహించుకున్న తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు బ్యాక్ ఆఫ్ అయ్యారు. బ్యాక్ ఆఫ్ అయ్యి వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఏం లేదు, ఊరికదంతా రూమర్ అనేది. పోలీస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మొదటే చెప్పారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చూస్తారు కదా ఎక్కడ ఏంటి అనేది. ప్లస్ వాళ్ళ ల్యాప్టాప్స్ కానివ్వండి, వాళ్ళ ఫోన్లు అన్నీ చూసారు వాళ్ళు, ఏమీ లేదని వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, అనిత గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అందరూ రియాక్ట్ అయ్యారు. అంటే ప్రభుత్వంలో పెద్దలందరూ రియాక్ట్ అయ్యారు, ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఇంకా కూడా దీన్ని వడ్డిస్తున్నది ఎవరు? ప్రతిపక్షం. ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఎలా ఉండాలి? సరే అందరితో పాటు మనము నమ్మాం, వాళ్ళు క్యాండిల్స్ పట్టుకొని నిలబడినప్పుడు అందరం బాధపడ్డాం, అందరం భయపడ్డాం. కానీ ఒకసారి నిజం తెలిసిన తర్వాత ఇంకా బ్యాకప్ అవ్వాలి కదా. ఇంకా కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? ఇదే కదండి, ఇప్పుడు నిన్న వరదలు వచ్చాయి, అమరావతి మొత్తం మునిగిపోయిందని చెప్పేసి వీడియోస్ వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చాయి. నిజంగా భయపడ్డాం అందరం. అంటే చాలామందిని చూసి, ఎందుకంటే చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉంటుంది క్యాపిటల్ సిటీ కాబట్టి. అది చూస్తే దాన్ని నమ్మి కొంతమంది నేషనల్ మీడియా వాళ్ళు కూడా అవే వీడియోస్ ప్లే చేశారు యాక్చువల్లీ. కానీ నిన్న మామూలు వాళ్ళు, అంటే ఆ ప్రాంతాల్లో నివసించే మామూలు ప్రజలు కొంతమంది వాళ్ళు ఇండిపెండెంట్గా సోషల్ మీడియాలో వాళ్ళు వీడియోస్ పెట్టారు, మా ప్రాంతం సేఫ్గా ఉంది, ఏమీ మునగలేదు, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న ఫాల్స్ ప్రాపగాండా అని. ఎందుకు చేస్తున్నారు? ఏమొస్తుంది దానివల్ల? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా చేతులు అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చిన పాత వీడియోలో లేకపోతే ఇంకొక ఏరియాలో జరిగి అన్నీ తీసుకొచ్చేసి కొట్టుకుపోయిందని, అదిగో ఇవన్నీ ఎంత తలలేని పనులు అంటే అండి. వీళ్ళందరినీ సీరియస్గా పనిష్ చేయాలి.
ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరన్నా అక్కడ పేరెంట్స్ ఉండొచ్చు, పిల్లలు ఎక్కడన్నా వేరే చోట వర్క్ చేస్తుండే వాళ్ళందరికీ ఎంత మానసికమైన ఆందోళన ఉంటుంది, ఎంత టెన్షన్ పడతారు వాళ్ళు. అవును. ఏమొస్తుంది వీళ్ళకి ఇది వాటన్నిటి వల్ల? ఇలాంటి టైంలో అసలు చాలా అందులో ప్రతిపక్షం ఏంటంటే ఏదనేది కాదు. ఇప్పుడు మనం ఒక సైడ్ చూస్తున్నాం, విజయవాడలో ముంపు నీరు వచ్చింది. గత 100 ఏళ్లలో ఎప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. నిన్న మనం చూసిన పరిస్థితి, అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఆయన వ్యాన్లో ఉండి అంత చేయటము, భోజనాలు అరేంజ్ చేయటం అన్నీ చేస్తున్నారు ప్రత్యక్షంగా. అంత కష్టపడి వాళ్ళు చేస్తూ ఉంటే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు వెళ్ళి మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి, మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి. అంతేగాని అసలు సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి లేనిపోని ప్రచారాలు, లేనిపోని రూమర్స్, ఈ భయాందోళనలన్నీ వ్యాపింపజేయడంలో వీళ్ళకి వస్తున్నది ఏంటి? ప్రజలు ఇప్పుడు ఒకసారి నమ్ముతారండి, రెండోసారి నమ్మొచ్చు, మూడోసారి అసహించుకుంటారు బిహేవియర్ని. మీరు ఎప్పుడైనా కూడా హుందాగా, బాధ్యతాయుతంగా ఒక రెస్పాన్సిబుల్ ప్రతిపక్షంలాగా బిహేవ్ చేయాలి. అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తే మీకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటారు. మీరు ఇంకా కూడా 11 మంది ఉన్నారు కదా. ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు, బట్ ప్రతిపక్ష హోదా వాళ్ళకి లేదు, కానీ ప్రతిపక్షమే కదా వాళ్ళు. దే ఆర్ నాట్ ఇన్ పవర్ కదా, వాళ్ళని ప్రతిపక్షమని అంటాం. ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్షం వేరు. ఇప్పుడు ఆ 11 మంది అయినా వాళ్ళు కన్స్ట్రక్టివ్గా పనిచేయచ్చు కదా. ఒక్కడున్నా చాలండి నిజంగా గట్టిగా పనిచేయగలిగిన వాళ్ళు. జనంలో గౌరవం ఉంటుంది. నువ్వు ఏ పార్టీకి చెందావా ఏంటి అనేది కాకుండా అసలు నువ్వు వాట్ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిబద్ధత అనేది ఉండాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా. అట్లా కాకుండా లేనిపోని ప్రచారాలు ఇట్లా చేస్తూ ఉంటే జనంలో పలుచన అయిపోతారు. ఫస్ట్ జనం కూడా నమ్మడం మానేస్తారు కదా. నువ్వు ఏ రోజు నిజం చెప్పినా కూడా నేను నమ్మాలి కదా. అదిగో పులిలాగా ఉంటుంది. అంతే అంతే. ఇప్పుడు ఎద్దు ఈనింది అంటే దూడ కట్టేయమని అంటారు గబుక్కుని. అంటే అట్లాంటి బాపతు వీళ్ళు. అసలు ఎద్దు ఇనుతుందా లేదా అని ఆలోచించడానికి మనకు అన్ఫార్చునేట్లీ ఒక పూట 2 పూటలు పడుతుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల. ఏది నిజమా ఏది అబద్ధమా అనేది తెలియట్లేదు మనకు కూడా. గబుక్కున చూడగానే ఒక షాక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇది నిజమేమో అనే ఒక ఇది ఉంటుంది. బట్ మనకున్న పరిచయాల వల్ల, మనకున్న ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెళ్ళి ఇట్లా మీలా కొంచెం బాధ్యత ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ నిర్ధారణ చేసి పోలీసు వాళ్ళు లోపల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇచ్చేసి బయటకు వస్తాయి. వాట్ ఈజ్ వాట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి నిజంగా కనుక అక్కడ ఇన్సిడెంట్ జరుగుంటే అసలు మీడియా అంతా కల్లోలంగా ఉండేదండి. లేదండి, ఇప్పుడు యాక్చువల్గా అది షాకింగ్ అండి. అంతమంది పిల్లల మీద అంటే ఖచ్చితంగా 300 అన్నారు, 800 వీడియోలు, చాలా బాధపడ్డాం. అరే ఆడపిల్లల మీద ఇలా రావడం ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, పేరెంట్స్కి ఎంత కష్టం వచ్చింది, వీళ్ళకి ఫ్యూచర్లో పెళ్ళిళ్ళైనా ఏదైనా ఏంటిది అనేది చాలా బాధేసింది. అంతే కదండి. చదువుకున్న పిల్లలు ఇది ఎవరు చేసినా కూడా వీళ్ళ మీద కేసులు పడితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. కరెక్ట్. ఇన్ని విధాలుగా దిస్ ఇన్సిడెంట్ ఇస్ నాట్ అ సింపుల్ ఇన్సిడెంట్. ఇట్ హ్యాస్ బోత్ మెనీ వేస్, అంటే రామిఫికేషన్స్ చాలా ఎక్కువ ఇన్సిడెంట్ కి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీలకు అతీతంగా ఒక స్టాండ్ ఉండాలి కదండి. ఇప్పుడు అది లేదని ఇప్పుడు వీళ్ళు చేసేది. చెప్పనా అండి, మహిళల మీద వీళ్ళు అసలు మహిళల గురించి ఆలోచించడం అనేది లేదండి. సారీ టు సే, అసలు గత 5 ఏళ్లలో మహిళల మీద దాడులు కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క నాయకుడిది ఒక వ్యవహారం బయటకు వస్తుంది. ఏ మాత్రం మహిళల మీద గౌరవం కానీ, అరే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళని ఎట్లా పేరెంట్స్కి ఎంత స్ట్రెస్ వస్తుంది, ఈ ఆడపిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు, వీళ్ళు ఏదైనా చేసుకుంటారేమో ఇలాంటి రూమర్స్ వస్తే, ఇవన్నీ ఎవడన్నా ఆలోచిస్తున్నాడు వాడు? వీళ్ళకి ఆడపిల్లలు లేరా వీళ్ళ ఇళ్లలో? నాకు తెలియక అడుగుతాను. ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత లేదా వీళ్ళకి? ఆడపిల్లైనా మగపిల్లాడైనండి, అసలు ముందు ఒక ఫాల్స్ రూమర్ తీసుకురావడం ఏంటి? అసలు లేనిది ఎందుకు సృష్టిస్తున్నారు? ఏదైనా నిజంగా అయిందనుకోండి, మీరు డెఫినెట్గా మీరు నిలదీయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, మీరు ఇచ్చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు ఫస్ట్ డే ఈ స్టాండ్ తీసుకున్నా కూడా సరే, ప్రతిపక్షంగా వాళ్ళకి నిజం ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత అందరు బయటపెడుతున్నారు కదా అక్కడ ఏం జరగలేదని. ఇంకా ఎందుకు మీరు గందరగోళాన్ని సృష్టించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు ఎందుకు? ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, అందరూ వెళ్ళి అక్కడ చూశారు, లీడర్స్ అందరూ చూశారు, పోలీస్ వాళ్ళందరూ తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అన్ని మీడియా వాళ్ళు వెళ్ళారు అక్కడికి, యూట్యూబ్ ఛానల్స్ అందరు వెళ్ళారు కదా, స్టూడెంట్ లీడర్స్ అందరు ఉన్నారు అక్కడ, ఇండిపెండెంట్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కున్నారు అక్కడ ఏం జరిగింది అనేది. ఇంతమందికి తెలియంది వీళ్ళకొక్కళ్ళకి తెలుస్తుందండి అంటే జనంలో కూడా అవేర్నెస్ వస్తుంది కదా. రైట్, అదేలేండి. ఈ ఎట్లాంటి ఫాల్స్ ఎందుకు వాళ్ళకు చూస్తున్నారు, కోపం వస్తుంది. కరెక్ట్, అదే. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల మన ఎమోషన్స్ చాలా స్పెండ్ చేస్తాం వాటి మీద. అరే ఇలా అయిందా అని మనకు ఒక బాధ, ఒక భయం, ఒక ఆందోళన వస్తుంది.
అట్లాగే ఆ కన్సర్న్ ఇప్పుడు మనకే చూసే వాళ్ళకి ఎలా ఉంటే యాక్చువల్గా సిచ్యువేషన్ గో త్రూ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది, అది వాళ్ళకి ఇంకా భయం, ఇంకా అయోమయంగా ఉంటారు వాళ్ళు. ఆ 2 రోజులు పాపం అంతే కదండి. డెఫినెట్గా అది చాలా బాధ్యత లేని పని. అది వాళ్ళందరినీ అసలు బాగా శిక్షించాలండి వీళ్ళని, మళ్ళీ ఇంకోసారి ధైర్యం చేయకూడదు.